ఖచ్చితంగా. ఈ సాయంకాలం మిమ్మల్ని బలపరిచే దేవుని వాగ్దానము. మీరు పొందిన అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. యెషయా 61:7. ఆధ్యాత్మిక సందేశం. జీవితంలో మనం ఎదుర్కొనే అవమానాలు, నిందలు శాశ్వతం కావు. దేవుడు మన కన్నీళ్లను చూసేవాడు మరియు మనల్ని తక్కువ చేసిన చోటే మన తల ఎత్తుకొనేలా చేసే శక్తిమంతుడు. మార్పు. మనుషులు మిమ్మల్ని త్రోసివేసినా దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదానికి వారసులుగా మారుస్తారు. రెట్టింపు ప్రతిఫలం. మీరు పడిన కష్టానికి, అనుభవించిన అవమానానికి బదులుగా దేవుడు రెట్టింపు సంతోషాన్ని, గౌరవాన్ని అనుగ్రహిస్తారు. స్థిరత్వం. ఆయన ఇచ్చే ఆశీర్వాదం మీ జీవితంలో నిరంతరం నిలిచి ఉంటుంది. ఈ సాయంత్రం మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రభువా, ఈ రోజంతా మేము ఎదుర్కొన్న ప్రతి అవమానాన్ని నీ పాదాల చెంత ఉంచుతున్నాము. నీ వాగ్దానం ప్రకారం మా నిందలను ఆశీర్వాదాలుగా మార్చి మాకు నెమ్మదిని ప్రసాదించు. ఆమేన్.